నా దగ్గరికి ఒక 28 ఏళ్ల మగాయన వచ్చాడు. ఆయనకి వారికోసిల్ అనే ప్రాబ్లం. అంటే వృషణం దగ్గర లాగినట్టు అవ్వడం, కొద్దిసేపు నిలబడ్డ తర్వాత బాగా నొప్పి రావడం, ఆ నొప్పి అప్పుడప్పుడు రావడము, పోవడము. అదే కాకుండా ఫైనల్‌గా స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోయింది అని రిపోర్ట్ చెప్పడం. సో, ఈ ప్రాబ్లమ్ ఎక్కడ? బేసిక్‌గా ప్రాబ్లమ్ డైలీ రొటీన్‌లో ఉంది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి సరదాగా దమ్ము కొట్టడం, అదే కాకుండా స్ట్రెస్ ఎక్కువుందని చెప్పి వీకెండ్స్‌లో బాగా పార్టీ చేసి, బాగా మందు తాగడము, అదే కాకుండా బాగా బయట తినడం అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉందని చెప్పి రోజు ఫుడ్ సాయంత్రం 6 గంటలకో, 4 గంటలకో రెగ్యులర్‌గా టైమింగ్‌కి తినకపోవడం. ఈ కామన్ ప్రాబ్లమ్స్ వలన వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే వాపు రావడం. అదే కాకుండా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం. సో, ఈ డైలీ రొటీన్ హ్యాబిట్స్ అండ్ డైట్ వలన చాలా మందికి వారికోసిల్ అనేది సివియారిటీ కూడా చాలా పెరుగుతుంది. సో, ఈ పేషెంట్‌కి నేను సింపుల్‌గా ఒక 6 ఫుడ్ హ్యాబిట్స్ అండ్ కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పిన తర్వాత తనకి స్పెర్మ్ కౌంట్ అదంతకదే నార్మల్‌గా వచ్చింది. తను 6 మంత్స్ తర్వాత నార్మల్‌గా కన్సీవ్ చేశాడు. సో, నార్మల్‌గా ప్రాబ్లం ఏంటి అంటే కొన్నిసార్లు మనం ఏదో సర్జరీ చేయించుకోనో, ఏదో ప్రొసీజర్ చేయించుకొని వారికోసిల్ కరెక్షన్ అవసరం ఉండదు. కానీ చాలా మటుకు సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైట్ చేంజ్ తోటి కూడా చాలా మటుకు కంట్రోల్ చేయడానికి వీలు కుదురుతుంది. సో, వారికోసిల్ అంటే ఏంటి? దీనికి డైట్ ఏది తినాలి? ఏది అవాయిడ్ చేయాలి? అండ్ ఏ దాని వలన మన వారికోసిల్ అనేది వర్స్ అవుతుంది అనేది ఈ వీడియో చూసి తెలుసుకో. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. సో, నేను ఈ వారికోసిల్ అనేదాన్ని ఏమాత్రం సర్జరీ లేకుండా వారికోసిల్ ఎంబులైజేషన్ అనే ప్రొసీజర్ ద్వారా చాలా మందికి ట్రీట్ చేశాను. అండ్ ఈ వారికోసిల్ ఎంబులైజేషన్లో ఏమాత్రం సర్జరీ అంటే కోత ఉండదు, కుట్టు ఉండదు అండ్ నొప్పి ఉండదు. సో, మీకు వారికోసిల్ ప్రాబ్లం ఉన్నా, మీకు వారికోసిల్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కిందున్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దానికి పర్సనల్గా రిప్లై చేస్తాను. డయట్ ఒక్కటి వారికోసిల్ని కంట్రోల్ చేయడము, దాన్ని కంప్లీట్గా తొలగించడము అనేది జరుగుతుంది. డయట్ ఒక్క దాని వలన వారికోసిల్ అనేది కంప్లీట్గా ఎప్పుడూ పోదు. సో, వారికోసిల్ని కంట్రోల్ చేయడము డయట్ వలన చాలా కామన్గా అండ్ చాలా ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేస్తాను. సో, డయట్ అనే దాంతో మనము ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేదాన్ని తగ్గించవచ్చు. అండ్ రెండోది మన వాపుకు కారణమైన ఫుడ్ పదార్థాలను అవాయిడ్ చేస్తే ఆ వాపు అనేది తగ్గుతుంది. ఇదే కాకుండా మన స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు డైట్ తోటి. అండ్ అదే కాకుండా లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్ హెల్దీగా మెయింటైన్ చేసి మన టెస్టికులర్ వృషణం ఫంక్షన్ అనేది కూడా బెటర్ చేసుకోవచ్చు. సో, ఈ డైట్ తోటి మనము ఏ జ్యూస్ తాగో, ఏదో ఫుడ్ పదార్థం తినో వారికోసిల్ని కంప్లీట్గా తొలగించేస్తాము అని తప్పుగా అర్థం చేసుకో. డయట్ తోటి మనం వారికోసిల్ని కంట్రోల్లో పెట్టే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మనకి ఏ ఫుడ్ తీసుకుంటే ఈ వారికోసిల్ అనేది కంట్రోల్ చేయవచ్చు అండ్ వృషణం మంచి హార్మోన్ ప్రొడక్షన్ అండ్ టెస్టికులర్ లెవెల్స్ అనేది టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేది మంచి లెవెల్లో మెయింటైన్ చేయొచ్చు. సో, బేసిక్గా యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటాం. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటే ఏంటి? సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్, లెమన్, అదే కాకుండా గ్వావా లాంటివి కొన్నిసార్లు తీసుకోవడానికి వీలు కుదురుతుంది. ఇవే కాకుండా బెర్రీస్, టొమాటో అండ్ ఫైనల్లీ కొన్నిసార్లు మనం ఈ ఎగ్స్ లాంటివి కన్జ్యూమ్ చేస్తే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాగా తక్కువ అవుతుంది. సో, జింక్ రిచ్ ఫుడ్స్ అంటే పంకిన్ సీడ్స్, సెసమే సీడ్స్, లెంటిల్స్, ఎగ్స్ అండ్ సీ ఫుడ్ ఇవి బాగా కన్జ్యూమ్ చేసినట్టు అయితే చాలా మటుకు మన స్పెర్మ్ కౌంట్ అనేది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. జింక్ హెల్ప్స్ విత్ స్పెర్మ్ ప్రొడక్షన్ అండ్ ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మల్ కౌంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి జింక్ రిచ్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే స్పెర్మ్ క్వాలిటీ అండ్ స్పెర్మ్ క్వాంటిటీ అనేది ఎక్కువ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తే నార్మల్గా వాప్ అనేది బాడీలో తగ్గిస్తాయి అండ్ అదే కాకుండా ఈ రక్త ప్రవాహం అనేది కూడా బెటర్ చేస్తాయి. సో, వాల్నట్, సీ ఫుడ్ అంటే సీ ఫుడ్లో సాల్మన్ ఫిష్, ఇంకోటి మ్యాక్రల్ అనే ఫిష్ ఉంటాయి. దీంట్లో బాగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన నార్మల్గా బాడీలో వాప్ అనేది తగ్గితే ఇన్ఫ్లమేషన్ అండ్ రక్త ప్రవాహం అనేది బెటర్ అవుతుంది. ఇదే కాకుండా నార్మల్గా కూడా మనము బీట్రూట్ జ్యూస్ లాంటివి కన్జ్యూమ్ చేస్తే ఈ రక్త ప్రవాహం అనేది బెటర్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది.
సో రక్త ప్రవాహం పెంచుకోవాలన్నప్పుడు హెల్దీ ఫుడ్ లైక్ బీట్రూట్ జ్యూస్, లెంటిల్స్, చోలే లాంటి ఫుడ్ స్టఫ్ అండ్ అదే కాకుండా ఎగ్ అండ్ ఫిష్ కన్జ్యూమ్ చేస్తే నార్మల్ కంటే బాగా రక్తం అనేది ప్రవాహం అనేది బెటర్ అవుతుంది. సో మన స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఈ ఫుడ్ స్టఫ్ అనేది ఇంక్రీజ్ చేసినా లేకపోతే కొద్దిగా ఎక్కువ తీసుకున్నా ఈ లాభాలు అనేది మనం ఈ ఫుడ్ స్టఫ్స్ వల్ల డెఫినెట్ గా పొందగలుగుతాం. ఫుడే కాకుండా ఏ హ్యాబిట్స్ అనేది మనం డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి. హ్యాబిట్స్ అనేది వన్, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏదన్నా ఒక ప్యాకెట్లో వచ్చి దానికి ఎక్స్పిరేషన్ డేట్ ఉంది అంటే అది ప్రాసెస్ ఫుడ్ అలాగా లెక్క. అండ్ ఈ దాంట్లో ఎస్పెషల్లీ సాల్ట్ అండ్ ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కామన్గా మనం అవాయిడ్ చేయగలిగినట్టుంటే ఈ స్పర్మ్ హెల్త్ అండ్ టెస్టికులర్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. ఇదే కాకుండా వీకెండ్స్లో బింజ్ డ్రింకింగ్, ఫ్రెండ్స్ కలిసారని సరదాగా ఒక దమ్ము కొట్టడం అనేది బాగా అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఈ వారికోసీల్ అనే ప్రాబ్లమ్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి మాత్రం సఫర్ అవుతున్నప్పుడు. ఎందుకంటే ఇవి 2 కారణాల వలన, ఒకటి వెయిట్ గెయిన్, ఇంకోటి స్ట్రెస్ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ ఇంక్రీజ్ చేస్తాయి. దీని వలన స్పర్మ్ మోటిలిటీ అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి కూడా తక్కువ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బాగా షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ లైక్ ఎనర్జీ డ్రింక్స్ అండ్ ఇంకొకటి ఈ కోలాస్ లాంటివి షుగరీ డ్రింక్స్ అనేటివి డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఈ దాంట్లో వలన బాగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది బాడీలో, అదే కాకుండా సివియర్ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో ఈ ఫుడ్ స్టఫ్ అనేది, ఈ పదార్థాలు అనేది అవాయిడ్ చేసి ఈ కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ అదే కాకుండా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టైట్ క్లోత్స్, ఎస్పెషలీ మన ఉష్ణం పక్కన అండర్ గార్మెంట్స్ అనేవి బాగా ఎక్కువగా టైట్గా ఉండదు. నార్మల్గా లూజ్గా ఉండేటివి వేసుకోవడం అతిగా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మన వారికోసీల్ ఉన్నప్పుడు, బాడీ బాగా టైట్గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఈ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసినట్టుంటే వారికోసీల్ని బాగా కంట్రోల్ చేసే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రేషన్ అండి. బాగా ఫ్రీక్వెంట్గా డేకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అన్న కన్జ్యూమ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఫుడే కాకుండా లైఫ్ స్టైలే కాకుండా వాటర్ అనేది కూడా ఈ రోల్ డెఫినెట్గా ప్లే చేస్తుంది మన స్పర్మ్ హెల్త్ అండ్ టెస్టికులర్ హెల్త్లో. అండ్ ఎస్పెషల్లీ వారికోసీల్ తోటి అండ్ ఇన్ఫర్టిలిటీ తోటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుంటే ఈ స్మాల్ టిప్స్ అండ్ ట్రిక్స్ డెఫినెట్గా యూజ్ చేయాలి. అండ్ మన న్యాచురల్గా కన్సీవ్ చేయడానికి ఈ స్మాల్ డైటరీ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. ఈ డయట్ అనేది మనకి వారికోసీల్కి హెల్ప్ చేస్తుందా లేదా? సో డైట్ అనేది మనం మార్చినట్టు ఈ సూపర్ ఫుడ్స్, బెర్రీస్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సెసమీ సీడ్స్, అవే కాకుండా సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి తీసుకున్నట్టయితే అండ్ ఫిష్ లాంటివి తీసుకున్నట్టయితే మనము ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తున్నాం, దానివల్ల మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇవే కాకుండా స్పర్మ్ కౌంట్ పెరిగే అవకాశం చాలా ఉంటుంది అండ్ బ్లడ్ ఫ్లో అనేది కూడా బెటర్ అవుతుంది. సో ఈ అన్ని దాంట్లలో మన టెస్టికులర్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. అంటే హార్మోన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మన ఎనర్జీ లెవెల్సే కాకుండా మనం హెల్తీగా ఉన్నప్పుడు మన బాడీ కూడా నార్మల్ హార్మోనల్ లెవెల్స్, నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్. సో ఇన్ఫర్టిలిటీ తోటి డెఫినెట్గా ఉన్న ప్రాబ్లం ఉన్నట్టయితే డెఫినెట్గా డైటరీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ విల్ గో అ వెరీ లాంగ్ వే ఇన్ లెటింగ్ యూ హ్యావ్ అ చైల్డ్. దే విల్ డెఫినెట్లీ హెల్ప్. ఎప్పుడు డయట్ అనేది మనకి హెల్ప్ ఏమాత్రం చేయదు. సో డయట్ అనేది మనకి ఎప్పుడు హెల్ప్ చేయదు అంటే మనకి గ్రేడ్ 0 to grade 4 అనేది అల్ట్రాసౌండ్లో వారికోసీల్ని గ్రేడ్ చేస్తారు. 0 అన్నప్పుడు నార్మల్, 1 అన్నప్పుడు ఎర్లీ వారికోసీల్, 2 and 3 అంటే సివియారిటీ పెరుగుతూ ఉన్నట్టు. ఈ వృష్ణం పక్కన సిరులు ఉంటాయి, అంటే రక్తనరాలు ఉంటాయి. ఈ రక్తనరాలు పెద్దగా అవుతున్నప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నప్పుడు సివియారిటీ పెరుగుతుంది. గ్రేడ్ 1 and గ్రేడ్ 2లో ఉన్నప్పుడు డయట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి డెఫినెట్గా ట్రై చేసి చూడొచ్చు. అండ్ ఇఫ్ ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు నాన్ సర్జికల్ పద్ధతుల ద్వారా మనము ఈ వారికోసీల్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ డెఫినెట్గా 1 and 2 ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డయట్ అనేది ట్రై చేయాలి. అదే కాకుండా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంది, మీకు పెయిన్ అనేది బాగా ఎక్కువ అవుతున్నట్టయితే ఈ స్పర్మ్ కౌంట్ అనేది మీరు నార్మల్గా న్యాచురల్ పద్ధతులు డయట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసిన తర్వాత కూడా బెటర్ అవ్వట్లేదు, తగ్గుతున్నది. అండ్ అదే కాకుండా మన హార్మోన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి
అండ్ పెయిన్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం ఉష్ణం దగ్గర. అదే కాకుండా మనకి ఈ బరువుగా ఉండి ఏదో కదులుతా ఉన్నది, పారుతా ఉన్నది, బాగా సిమ్టమాటిక్గా ఉన్నప్పుడు మాత్రము వెయిట్ చేసి డైట్ చేంజ్ చేసి చూస్తే లాభపడే స్టేజ్ దాటినట్టు అప్పుడు మాత్రము ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా నెసెసరీ. అండ్ మీ డాక్టర్ని కలిసి వారికోసీల్కి నాన్ సర్జికల్ పద్ధతి, సర్జికల్ పద్ధతి ద్వారా ఏమైనా చేయడానికి వీలు కుదురుతుందా అనేది కనుక్కోవడం అప్పుడు డెఫినెట్గా అవసరం. సో వారికోసీల్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా మీరు ఈ కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దానికి పర్సనల్గా రిప్లై చేస్తాను. అదే కాకుండా మీకు ఇంకేమన్నా క్వైరీస్ ఉన్నా, న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలన్నా ఈ పైన ఉన్న లింక్ క్లిక్ చేయండి. ఇది న్యాచురల్గా వారికోసీల్ ఎలా తగ్గించాలి అనేది వీడియో చేసింది. అదే కాకుండా మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలి, ఈ వారికోసీల్ గురించి ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దాని గురించి డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.